సామెతలు 31వ అధ్యాయం. రాజు అయిన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఎవరు ఉపదేశించారంట? అంటే ఇప్పుడు ఎక్కడ కూడా ఉపదేశిస్తున్నారు. మరి ఏం ఉపదేశిస్తున్నారు? మేమున్నా లేకపోయినా టయానికి తినండి అమ్మా. ఏం ఉపదేశిస్తున్నారు? అదేనా దేవుడి జ్ఞానానికి సంబంధించిందేనా ఉపదేశిస్తుంది? ఆ తల్లి అంట ఆ కుమారుడికి దేవుని జ్ఞానం, వివేకం ఎలా ఉండాలి, రాజుగా ఎలా ఉండాలి, ఆయన కింద ప్రతి ఒక్క రాజు కూడా దేవుని సింహాసనం కిందగా ఈ సింహాసనాలన్నీ. అవునా? కాబట్టి ఒక పిఎం ఉన్నాడు, ఒక సీఎం ఉన్నాడు అనుకోండి, ఆయన కింద మినిస్టర్స్ ఉన్నారు అనుకోండి, ఆ పైన ఉన్న ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ సీఎంలు అందరూ కూడా చేయాలి. అవునా? ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ప్రధానమంత్రులు ఉన్నారో ఈ ముఖ్యమంత్రులు అందరూ చేయాలి. ఈ ముఖ్యమంత్రులు ఏం చేస్తారు? ఆ డౌన్ ది లెవెల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మినిస్టర్స్ కాన్ఫరెన్స్ పెడతారు. ఆ మినిస్టర్లు సమావేశం పెట్టినప్పుడు ఇలాగా గవర్నమెంట్ అనేది మనం ఇలాగా జనాలకి చేద్దాము, ఈ విధి విధానాలతో మనం చేద్దాము అని చెప్తారు. ఆ మినిస్టర్లు అందరూ కూడా ఎమ్మెల్యేలు కాన్ఫరెన్స్ పెడతారు, దాన్ని డౌన్లోడ్ చేస్తారు కిందకి. వాళ్ళ కిందకి ఇంకా అట్లాగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు దాకా అట్లాగా వెళ్ళిద్ది. వాళ్ళు దాని ప్రకారంగా పనిచేస్తూ ఉంటారు, ఆ పథకాలని కింద దాకా అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ తల్లి అంట ఏం చెప్తుంది? ఆమె సొంత ఇష్టాలు కాదు, ఏం చెప్తుందంట? అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఆమె సొంత ఉద్దేశాలు కాదు ఆమె చెప్తుంది. దేవుడి దగ్గర నుంచి ఒక రాజు ఎలా ఉండాలి అనేది వాళ్ళ అబ్బాయి రాజు అయ్యాడు, వాడి ఇష్ట ప్రకారంగా వాడు దాన్ని చలామణి చేయాలనేది ఆమెకు ఉద్దేశం లేదు. పోనీ ఏమొక నచ్చినట్టుగా నడపమని కూడా ఏమో చెప్పట్లేదు. ఇక అధికారం వచ్చేసింది, ఇక అక్కడ కూర్చున్నాము, గవర్నమెంట్ మనం ఫామ్ చేసాము కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనేది కాదు. పైన వాళ్ళు లెవెల్లో పైన వాళ్ళు దోసుకుంటే కింద వాళ్ళు లెవెల్లో కింద వాళ్ళు దోసుకునే పద్ధతి కాదనమాట. నువ్వు ఇవాళ ఒక బాధ్యత పూరితంగా, అంటే ఒక బాధ్యతతో కూడుకున్న పదం అన్నమాట. అది ఎంతో జాగ్రత్తగా దాన్ని చేయాలి. ఒక రాజుగా ఉండాలంటే పైన ఆయన యొక్క విధి విధానాలు ఏంటి దాన్ని ఎరిగి దాన్ని ఎంతో జాగ్రత్తగా ప్రతి క్షణం కూడా నువ్వు దాన్ని నిర్వర్తించేవాడిగా ఉండాలి అని చెప్పి తల్లి చెప్తున్నాను అన్నమాట. అవునా? మనం కూడా పిల్లలకి ఏం చెప్పాలి? నీతిగా న్యాయంగా, పరిస్థితిని బట్టి కాకుండా వాక్యాన్ని బట్టి మనం నడుచుకునే వారంగా ఉండాలి. ఒక అన్నం తినటం పిల్లోడికి నేర్పించినప్పుడు ఇక ఆ తల్లికి రెస్ట్ అన్నమాట. అవునా? ఇక తర్వాత అన్నం వేసిస్తే వాడు తినేస్తాడు. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాల్సి వస్తే ఏం పర్వాలేదు, వాడికి తింటూ నేర్పించాను కాబట్టి వాడు తింటాడు. కాబట్టి మనం ఏం చెప్పాలి? దానికన్నా ముఖ్యమైంది వాక్యాన్ని అనుసరించటము. ఇవాళ మేమున్నా లేకపోయినా మీరు కూడా ఉన్నంతకాలం చేయాల్సిన పని ఏంటి? వాక్యాన్ని అనుసరించటమే. మీ సొంత ఆలోచనలు బట్టు, లేకపోతే మా ఆలోచన మేము ఏదో చెప్పామనో కాదు. వాక్యమే పరిమాణము. ఎక్కడున్నా సరే, ఎప్పుడైనా సరే మన సజీవులుగా ఉన్నాము అని అంటే మన జీవిత విధానం ఏం కావాలి? వాక్యమే పరిమాణం. వాక్యంలో ఏదైతే ఉందో దాన్నే చెయ్యాలి. దాంట్లో ఏది ఉందో అదే చేయండి అనేది పిల్లలకి నేర్పాలి. ఏబిసిడీలు నేర్పినట్టుగా ఏం చేయాలి? ఎక్కాలు నేర్పినట్టుగా, ఏబిసిడీలు నేర్పినట్టుగా, అన్నం తింటూ నేర్పినట్టుగా పిల్లలకి ఏం చేయాలి? వాక్యమే జీవిత విధానము అనేది పిల్లలకి నేర్పాలన్నమాట. అర్థమవుతుందండి? అప్పుడు ఇక దాంట్లో నుంచి వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఈ తల్లి కూడా అదే నేర్పిస్తుంది. ఏమంటుంది? నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి రాజు ఎలా ఉండాలో ఆయన కొన్ని నియమాలు పెట్టాడు. ఆయన ఉద్దేశం ఎలా ఉండాలో పెట్టాడు. దాని ప్రకారంగా ఉండాలి. ఒక రాజు ఉండాల్సిన రీతిగానే నువ్వు ఉండాలి అని చెప్పి ఆ తల్లి కోరుకుంటుంది అన్నమాట కుమారుడి నుంచి. అంతే తప్ప నువ్వేదో ఒక రకంగా 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసేసేయి, తర్వాత లాస్ట్లో చూసుకుందాం, పథకాలు ఏదో ఒకటి పెట్టేసి మళ్ళీ గెలిచే ప్రయత్నం చేద్దాం అనేది కాదు. అది సంవత్సరం అయితే సంవత్సరం, 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు. ఒక రాజు నుంచి జనాలు ఏం కోరుకుంటారో, ఒక రాజు ఎలా ఉండాలో నువ్వు అలాగే ఉండాలి అని చెప్పి పిల్లలకి నేర్పిస్తూ ఉందన్నమాట. అర్థమవుతుందండి? మనం కూడా మనకెందుకు చెప్పారు అది? ఇప్పుడు ఆయనకి చెప్పింది అనుకోండి, మరి మనకెందుకు రాసేది ఇది?
మనం కూడా అలాగా ఉండాలి. ఉండాలన్నమాట. దేవుడి నుంచి చెప్పబడుతున్న మాటలు అన్నమాట అవి. అర్థమవుతుందండి. పిల్లలకు కూడా మన సొంత అభిప్రాయాలు చెప్పడానికి వీలు లేదు అసలు. తల్లిదండ్రుల మాట తిరస్కరించటం, తల్లిదండ్రులు అని మెన్షన్ చేస్తున్న ప్రతి చోట ఏంటంటే వాక్యానుసారంగా ఉండే తల్లిదండ్రుల గురించి చెప్పబడతా ఉందన్నమాట. వాక్యం చదవకుండా వాళ్ళ సొంత ఇష్టాలు చెప్తే వాటిని పిల్లలు తిరస్కరించే దాని గురించి కాదు. అవునండి. తల్లి అయినా నువ్వే, తండ్రి అయినా నువ్వే. కాబట్టి తల్లిదండ్రులను తిరస్కరిస్తే దేవుడిని తిరస్కరించాడు. ఏ తల్లిదండ్రులు? వాక్యాన్ని పరిమాణంగా పెట్టుకొని పిల్లల్ని కరెక్షన్ చేస్తూ ఉంటారు చూసారా, పిల్లల్ని పెంచుతూ ఉంటారు చూసారా, ఆ తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు అన్నమాట. వాక్యం చదవకుండా ఉండి ఇలా సొంత ఇష్టాల్లో నుంచి కరెక్షన్ చేస్తారు చూసారండి. ఇప్పుడు తల్లిదండ్రులు వాక్యం చదవట్లేదు అనుకోండి, వాళ్ళ లోపల ఏముండదు? వాళ్ళ మూఢత్వం ఉండేది. దాన్ని బట్టి పిల్లల్ని పెంచటం, దాన్ని బట్టి పిల్లల్ని సరి చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవునా? అలా సరి చేయకూడదండి. వాక్యమే పరిమాణంగా పెట్టుకొని పిల్లల్ని పెంచటంలో వాడు సరిగ్గా కూర్చుంటున్నాడా? వాక్య ప్రకారంగా ఎలా కూర్చోవాలని ఉంది? వాక్య ప్రకారంగా ఎలా మాట్లాడాలని ఉంది పిల్లోడు? వాడు అలాగే మాట్లాడుతున్నాడా? లేకపోతే వాక్యాన్ని డివియేట్ అయ్యి ఏమన్నా మాట్లాడుతున్నాడా? వాడి ప్రవర్తన వాక్యానుసారంగానే ఉందా? వాక్యం ప్రవర్తన గురించి ఏం చెప్తుంది అసలు? దాన్ని బట్టి వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్య సారాంశం పెట్టుకొని దాన్ని బట్టి పిల్లలు కరెక్షన్ చేయాలన్నమాట. ఈయన వాక్యం చదవలేదు అనుకోండి, వీళ్ళు స్వాభావికంగా ఉండే వీళ్ళ లోపల మూఢత్వం ఉంటుంది చూసారా, దాన్ని బట్టి సరి చేస్తారు లేకపోతే. కాబట్టి తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి వాక్యాన్ని చదవాలి. ఫస్ట్ వాళ్ళు పిల్లలను చదవమని చెప్పినప్పుడు ఆ పిల్లల వాక్యంలో చదువుతుంటే అది దాని సారాంశం వాళ్ళ తల్లిదండ్రుల జీవితాల్లో కనపడాలి. అక్కడ చదువుతుంటే వాళ్ళకి ఒకటి కనపడి వీళ్ళ జీవితంలో ఇంకొకటి కనపడితే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు చదువుకోవడానికి అనుకుంటా జీవించటం మనకు నచ్చినట్టు ఉండొచ్చేమో. మా పేరెంట్స్ కూడా వాక్యం చదువుతారు కానీ వాళ్ళ జీవితంలో అది కనపడదు. అయితే మనం కూడా అలా ఉండొచ్చేమో. వాక్యం అనేది చదువుకోవడానికి అనుకుంటా జీవితం దగ్గరికి వచ్చేసరికి మనకు నచ్చినట్టుగా ఉండొచ్చేమో అని అనుకుంటారు పిల్లలు. అర్థమవుతుందండి. కాబట్టి వాక్యాన్ని పిల్లల్ని చదవమని చెప్పాలి శ్రద్ధ పెట్టి. వాళ్ళు దాన్ని చదువుతుంటే దాని విధానం మన జీవితంలో ఆ తల్లిదండ్రుల జీవితాల్లో కనపడాలి పిల్లలకి. అది కనపడినప్పుడు ఓకే, ఇది కేవలం చదువుకునేది కాదు, ఇది మనిషి జీవిత విధానం వాక్యం అంటే. అర్థమవుతుందండి. మనిషి ఉండాల్సిన జీవిత విధానం ఇది. కాబట్టి నేను చదువుకొని ఆ సారాంశ ప్రకారంగా నేను ఉండాలి. నా తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటున్నారు, దేవుడు అదే చెప్పాడు. రేపు రోజున నా పిల్లలకు నేను చెప్పినా కానీ అది నా జీవితంలో కనపడాలి ఆ వాక్య సారాంశం అనేది వాళ్ళకి అర్థమైంది. వీళ్ళు చదవకుండా చదువమ్మా వాక్యం చదవండి అని పొద్దున సాయంత్రం చెప్తా, వీళ్ళు మాత్రం బుక్ తీసి చదవటం, బైబిల్ తీసి చదవటం పిల్లలు చూడలేదు అనుకోండి, వాళ్ళు కూడా చెప్పటం నేర్చుకుంటారు అవతల వాళ్ళకి చేయకుండా. అంతేనా? మా నాన్న కూడా ఇట్లాగే చెప్తూ ఉంటాడు, వాక్యం చదువు అంటూ ఉంటాడు. నేను కూడా రేపు పెళ్ళి అయితే నా పిల్లలకి అట్లా చెప్పాలి, వాక్యం చదువు అంటూ ఉంటారు ఏం చదవకుండా. ఎందుకంటే వాళ్ళ నాన్న అట్లా చేసేవాడు, పిల్లలు అదే చూసి నేర్చుకునేవాడు, అదే నేర్చుకుంటారు. అవునా కాదండి? కాబట్టి మనం ఆ తల్లి చూడండి ఎలాగుందో. అవునా? ఆ కుమారుడు కూడా ఏమని చెప్తాడు, అమ్మా నువ్వు ఇంక నాకేం చెప్పబాక, నువ్వు పక్కన కూర్చో, నేను చిన్నపిల్లని ఏం కాదు, నేను ఇవాళ రాజునయ్యా అని చెప్పి ఆ తల్లి మాట తిరస్కరించేవాడు ఉన్నాడా? అట్లా లేడు. నానా దేవుని వాక్యంలో ఏమనుందంటే అంటే ఏముందమ్మా అని చిన్నపిల్లవాడు ఎట్లయితే తల్లి దగ్గర నేర్చుకుంటాడో అలాగున్నాడు. నీకు వయసు అయిపోయింది, నాకు మొత్తం తెలిసి ఇవాళ ఏదైనా ఉంటే నేను చెప్తే నువ్వు వినాలి, ఇంకా అట్లా లేడుగా. కాబట్టి మనం చక్కగా దేవుడు ఏదైతే నేర్పిస్తున్నాడో అంతం వరకు కూడా ఎంత పెద్ద దైవజనుడైనా కావచ్చు, ఎంత పెద్ద విశ్వాసం అయినా కావచ్చు, బాప్తిసం తీసుకోవడం మనం ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, ఫెలోషిప్ ఎప్పటి నుంచైనా రావచ్చు, దేవుడు ఏదైతే నేర్పిస్తున్నాడో అంతం వరకు కూడా చక్కగా నేర్చుకోవటం, దాని ప్రకారంగా జీవించటం అన్నమాట. అర్థమవుతుందండి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుంది? తన హృదయము తొలగిపోకుండానట్లు, హృదయం అంతా తొలగిపోకుండా ఉండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. చూసారా ఏందంట?
హృదయం తొలిపోకుండా ఉండటం కోసం అనేక మందిని వివాహం చేసుకోకూడదు. చేసుకోకూడదంట. వెండి బంగారాల కోసం చేసుకోకూడదు. ఇంకా మరియు ఆ, అతడు తన రాజ్య సింహాసనమందు ఆ, ఆసీనుడైన తరువాత ఆ, లేవీయుడైన యాజకుల ఆ. స్వాధీనములోనున్న గ్రంథమును చూచి అంటే ఏం చేయాలంట? ఆయన సింహాసనం మీద కూర్చున్న తర్వాత అంతా మొట్టమొదటిగా ఈయనకు కావాల్సిన మనుషులను పెట్టుకోవటం అది కాదంట చేయాల్సిన పని. ఆయన ఏం చేయాలంట? లేవీయుల దగ్గర ఏదైతే ఉందో ఏముందంట, అది మళ్ళీ ఒకసారి చదవండి. లేవీయులైన ఆ. యాజకుల స్వాధీనములోనున్న ఆ. గ్రంథమును చూచి అంటే ఆ ధర్మశాస్త్రం అంటే దేవుడు ఏదైతే చేయమంటున్నాడో ఏదైతే వద్దంటున్నాడో ఆ గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రమునకు అదేంటంట, అది ఆ ధర్మశాస్త్రం అంట. అవునా? ఆ ధర్మశాస్త్రాన్ని ఒక ప్రతిని అంటే ఒక కాపీ అంటే ఒక ఎక్స్ట్రా బైబిల్ అన్నమాట. అట్లాంటిది ఒకటి తన కొరకు వ్రాసుకొనవలెను. ఏం చేయాలంట? ఇమ్మీడియట్ గా నువ్వు సింహాసనం మీద కూర్చోగానే ఏం చేయాలి? బైబిల్ ఒకటి ఎక్స్ట్రాగా తీసి పెట్టుకోవాలి అంటారు. ఆ ధర్మశాస్త్రాన్ని అంతా మొత్తం ఆయన దగ్గర ఏదైతే లేవీయుల దగ్గర యాజకుల దగ్గర ఉంటుందో దాన్ని జిరాక్స్ కాపీ తీసుకొని అది బుక్గా అంటే ఇంకో బైబిల్ అన్నమాట. ఇమ్మీడియట్ గా ఆయన సింహాసనం ఎక్కగానే బైబిల్ తీసి పెట్టుకోవాలంట ఆయన దగ్గర. తర్వాత ఏం చేయాలి? అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక అంటే ఆ ధర్మాన్ని విడిచిపెట్టి అంట కుడికి గాని ఎడమకు గాని తను తిరగకుండా ఉండునట్లు అంటే వాక్యాన్ని మీది ఉండకుండా ఉండునట్లు ఉండటానికంట తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడాలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు ఏం చేయాలంట? వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం నేర్చుకోవటానికంట అతడు తాను బ్రతుకు దినములన్నిటిని ఎప్పుడు దాకంట? బాప్తిస్మం తీసుకున్న తర్వాత 6 నెలల తాను బ్రతుకు దినములన్నీ అంట చూసారా? ఏం చేయాలంట? వాక్యాన్ని అనుసరించటానికి ప్రతిరోజు అంట దాన్ని ఏం చేయాలంట? చదువుతా ఉండాలంట. బ్రతికినంత కాలం శ్రద్ధ పెట్టి దాన్ని చదువుతా ఉంటే ఎందుకని చదవాలంట? దాని ముందు లైన్లో ఏమనుంది? ఏంటంట? నువ్వు ఆ వాక్యాన్ని అనుసరించటానికి నువ్వు ప్రతిరోజు కూడా దాన్ని చదవాలన్నమాట. వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు దేవుని దృష్టిలో నీతిమంతులు. రేపు ఆయనతో పాటు ఉండబోయేది వాళ్ళు మాత్రమే. వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే. వాక్యాన్ని అనుసరించడం అంటే ఒక మనిషిగా బ్రతకటం అన్నమాట. అవునా? ఒక మనిషిగా బ్రతకటం అన్నమాట. అప్పుడు రేపు వాళ్ళు ఆయనతో పాటు రేపు వాళ్ళు మాత్రమే ఉంటారు. అలా అనుసరించి బ్రతకాలి అని అంటే ఏం చేయాలంట? దాన్ని శ్రద్ధ పెట్టి ప్రతి దినము కూడా చదవాలి. నువ్వు చదువుతా ఉంటే ఆ వాక్యము ద్వారా కడగబడతా ఉంటాం. ఆ పాత లక్షణాలన్నీ పోతా ఉంటాయి అంట. ఆ మురికంతా కూడా పోతా ఉండిద్ది. అట్ ద సేమ్ టైం ఆయన గుణ లక్షణాలు డౌన్లోడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాక్యం చదివేటప్పుడు జరిగే ప్రాసెస్ అది. అర్థమవుతుందండి? ఓకే, మనిషి ఇలా ఉండాలన్నమాట, ఇలా ఉండాలనేది అర్థమైతే ఆయన లేకుండా అది మనం చేయటానికి మన వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఆయన ఆశ్రయిస్తాం అన్నమాట. అర్థమవుతుందండి? వాక్యము చదివేటప్పుడు ఆ వాక్యం అనే అర్థంలో మనం ఎక్కడెక్కడైతే డీవియేట్ అవుతా ఉన్నామో ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో ఆయన కృపను బట్టి మనం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని సరి చేయమని ఆయన్ని ఆశ్రయిస్తూ ఉంటాం అన్నమాట. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అంతరంగంలో నిజంగా ఎవరైతే దప్పికొని ఉంటారో వాళ్ళని దేవుడు తృప్తిపరిచి ఆయన పోలికలోకి ఆయన స్వరూపంలోకి ఆయన మార్చుకుంటాడు అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఏదో నేను 10 సంవత్సరాలు అవుతుందండి బాప్తిస్మం తీసుకుని వాళ్ళు కొత్తగా చదివేది ఏం లేదు. అవునా? కాబట్టి ఏ అంశం ఎత్తినా కానీ అది మొత్తం తెలిసినా దాని గురించి అన్నీ అనుకోవటానికి ఉందా? ఏమీ లేదు. నువ్వు ఎప్పుడైనా కావచ్చు బాప్తిస్మం తీసుకుని, ఎప్పటి నుంచి అయినా రావచ్చు ఫెలోషిప్కి. పోనీ నువ్వే నడిపిస్తూ ఉండొచ్చు కూడా కాక ఏం చేయాలంట? ప్రతి దినము శ్రద్ధ పెట్టి దాన్ని చదవాలంటే నీ హృదయం తొలగిపోకుండా ఉండునట్లు నువ్వు వాక్యాన్ని అనుసరించుటకు ఆ ధర్మానికి నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా ఉండినట్లు నువ్వు మాత్రమే కాదు, నువ్వు నీ సంతానం కూడా అంట. అవునండి? అలా ఉండాలి. కాబట్టి శ్రద్ధ పెట్టి మనం బ్రతికినంత కాలము వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తూ ఉంటే దాన్ని అనుసరిస్తామంట.
వాక్యం చదవకుండా అనుసరించడానికి ప్రయత్నం చేసినా ఆ ప్రయాస వ్యర్థమే. అవునా? కొంతమంది ఏం చేస్తారు, నేను నీతిమంతుడిగా జీవించాను, నీతిమంతుడిగా జీవించాను, కానీ వాక్యం మాత్రం చదవ బుద్ధి అవ్వదు. కష్టపడకుండా ఆశించేది ఎవరంటే సోమరి. అవునా? కష్టపడేవాడికి ఏ రిజల్ట్ వచ్చిద్దో ఆ రిజల్ట్ని సోమరి కష్టపడకుండా ఆశిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఆశ నెరవేరకుండా దేవుడే ముళ్ళ కంచె అడ్డం వేస్తాడని ఉందా? సోమరి ఆశ ఎందుకని జరగదు? ఎవరు ఆపుతారు? దేవుడే ఆపుతాడు. ఎందుకంటే దానికి అర్హుడు కాదు ఆయన. కష్టపడలేదు, శ్రద్ధ పెట్టి వాక్యం అంట గుప్త నిధి అంట. గుప్త నిధి అంటే దాన్ని కష్టపడి తవ్వుకోవాలా లేదా? సమయం కేటాయించాలి, కష్టపడాలి, తవ్వాలి. ఒక గంటన్నర కేటాయించి ఆ సారాంశాన్ని మనం తవ్వుకోవాలి. అది మనల్ని బ్రతికిచ్చింది. అది అవునా? కష్టపడకుండా నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాలి, నేను ఎవరి గురించి అన్న వేడుకుంటే దేవుడు కార్యాలు చేయాలి, ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందాలి, లోకమాల్యంలో నాకు అంటకుండా యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రత్యేకంగా జీవించారో నేను కూడా అలా జీవించాలి, ఊరికి అనుకుంటా ఉంటే వాక్యం చదవకుండా జడ్సన్ ఏమైందంటే వాటిలో ఒక్కటి కూడా జరగదు. మనం అనుకుంటానే ఉంటాం, మన జీవితం వేరే వైపు వెళ్ళిపోతానే ఉంటుంది. అర్థమవుతుందండి? కష్టపడాలి, ఆత్మీయంగా కష్టపడాలి. సామెతల్లో నుంచి అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది. అర్థమవుతుందండి? ఆత్మీయంగా మనం బాగుండాలని అంటే తగిన సమయం కేటాయించాలి. దేవుడి పాదాల చెంత వాక్యాన్ని శ్రద్ధ పెట్టి చదువుతా ఉండాలి, ప్రార్థనలో సమయాన్ని గడపాలి. అప్పుడే మనం దానికి సంబంధించిన ఫలితాన్ని మనం పొందుకుంటాం. చూసారండి ఆ తల్లి ఎలా ఉంది అసలు? ఆ కుమారుడు కూడా ఎదురు చెప్పకుండా ఎలా తల్లి మాట ఎలాగింటున్నాడు అసలు? అవునా కదా? ఆ స్థాయిలో ఉండి కూడా తల్లి మాట తిరస్కరించకుండా చక్కగా వింటున్నాడు. తల్లి కూడా ఆమె సొంత మాటలు చెప్పటం కాకుండా, నాన్న నీకు అవకాశం వచ్చింది, నీకు ఏదనిపిస్తే అది చెయ్యి అని చెప్పటం కాకుండా ఏమంటుంది? నువ్వు కూర్చున్న మరుక్షణం దగ్గర నుంచి నువ్వు దేవుడి ఉద్దేశంలో ఒక రాజు ఎలా ఉండాలో నువ్వు అలాగ మాత్రమే ఉండాలి. దాంట్లో ఏమని ఉందంటే అని చెప్తుంది చక్కగా. తల్లి కూడా పిల్లలకి ఏం చేయాలి? ఆ వంటగదిలో ఉన్నప్పుడు, లేదా బెడ్రూమ్లో ఉన్నప్పుడు, ఆ హాల్లో ఉన్నప్పుడు దేవుని గురించిన మాటలు చెప్పాలి. తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కారులో వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే, స్కూల్కి దింపేటప్పుడు కావచ్చు. 3 బాక్సులు పెట్టావు నాన్న, పొద్దున ఒకటి తిను, స్నాక్స్ టైంలో బాక్స్ తిను, అయ్యే కాకుండా ఏం చేయాలి? వాక్యాన్ని గురించిన బోధ వాళ్ళకి చెప్పాలన్న. సమయం కొద్దిగా ఉంది కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. తల్లిదండ్రులుగా కూడా. అవునా? ఆయన కృపను బట్టి ఈ దినం మనకి ఇచ్చాడు. మనం ఏం చేయాలో దాన్ని జాగ్రత్తగా భయం వణుకు కలిగి మనం ఉండాలి. అదనమాట. కాబట్టి రాజైన లెమీయుల మాటలంట అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును అంటే దేవోక్తి చెప్పబడుతుంది ఆ తల్లి చేత కుమారుడి కంటే. మనకెందుకు చెప్పారు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ మాటలో మనకు రాశారని అంటే ఎందుకని? మనకు కూడా తెలియపరుస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? లెమీయులకి మాత్రమే కాదండి, ఆ విషయాలు దేవుడు మనకు కూడా తెలియపరుస్తున్నాడు. దీని ముందు 30వ అధ్యాయంలో కూడా మొదటి వచనం ఏముంది? దేవోక్తి అనగా యాకే కుమారుడైనా అక్కడ ఆగూరు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ మనుషుడు వాళ్ళకి చెప్పిన మాట మరి మనకు కూడా ఎందుకు రాశారు? మనం కూడా అనేక విషయాలు నేర్చుకున్నామా లేదా? ఆయన కృపను బట్టి మనం ప్రేమించి అనేక విషయాలు మనకు నేర్పించాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ చెప్పబడేది కూడా మనకు కూడా నా కుమారుడా అని అంటే తండ్రి మనతో చెప్తున్న మాటలు అన్నమాట. మనం ఏదో పుట్టాము, ఇక మన ఇష్టం లేకపోతే తల్లిదండ్రుల ఇష్టం నెరవేర్చడానికి కాదండి మనం వచ్చింది. ఎవరి చిత్తాన్ని? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపించిన ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పి యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆయన పోలి జీవించాలంటే ఇక్కడ మన ఇష్టమో తల్లిదండ్రుల ఇష్టాలో కాదు, ఆ దేవుని చిత్తం నెరవేర్చటమే అదే గురై ఉండాలన్నమాట. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? మనం ప్రేమించి నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును. అసలు చూసారా పిల్లల్ని అంతేనా పిలుచుకునేది? అంతేగా పిలుస్తారు జనరల్గా. తల్లిదండ్రులు కూడా ఏమంటారు? ఎంత ప్రేమతో పిలుస్తారు అసలు, అవునా కదా? అంత ప్రేమ ఉంటుంది. దేవుడు కూడా పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడో చూడండి. ఆ తల్లి ఆ కుమారునే. తల్లికి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ ప్రేమ? ఆ వాత్సల్యత దేవుళ్ళలో ఉండే లక్షణం తల్లికి వచ్చింది.
అవునండి. ఆ ఒక్క నీటి బొట్టు వాత్సల్యత చూసి లోకం ఏమనుకుంటుంది, తల్లిని మించిన దైవం లేదంట. మరి ఆ మహాసముద్రాన్ని వాళ్ళకి తెలియదు. అవునా? ఆ దేవుని యొక్క వాత్సల్యత వాళ్ళకి వాస్తవానికి లోకానికి తెలియదు. ఎవరు తెలియపరచాలి? మనమే తెలియపరచాలి. మనమే లోకానికి వెలుగు ఉప్పై ఉన్నాం. అవునా? మనకి తెలియని రక్త సంబంధికులు కాకపోయినా, మన కుటుంబ కాకపోయినా, మన కులం మన మతం వాళ్ళు కాకపోయినా, మనం చూపించే వాత్సల్యతను బట్టి వాళ్ళ తండ్రి వైపు వీఆర్ ద సైనింగ్ బోర్డ్స్ అంతే. అర్థమవుతుందండి? మన సూచన అటువైపు చూపించే వాళ్ళంగా ఉండాలి. యేసుక్రీస్తు ఎటు చూపించారు? నా సొంతగా నేనేమి మాట్లాడట్లేదు, తండ్రి నా ఏదైతే చెప్పారో అదే నేను మీకు చెప్తున్నాను. నన్ను చూస్తే ఆయన్ని చూసినట్టే అని అంటున్నాడు. ఆయన మొత్తం, ఆయన జీవితం మొత్తం కూడా ఒక సైనింగ్ బోర్డు లాగా ఎటువైపు తిప్పుంది? తండ్రి వైపు తిప్పుంది. మనం కూడా మన జీవితాలు ఎటువైపు తిప్పాలి? లోకస్తుల ముందు వీఆర్ ద సైనింగ్ బోర్డ్స్. మన జీవితాలు ఇలా ఆయన వైపు చూపించేయిగా ఉండాలంతే. మన మాటలు, మన ప్రవర్తన, మన చూపు ఆయన్ని చూపించేదిగా ఉండాలన్నమాట. ఆయన అవమానపరిచేయిగా కాకుండా ఆయన్ని ఘనపరిచేయి, ఆయన్ని మహింపరిచేయిగా ఉండాలన్నమాట. ఆ వాత్సల్యతని లోకానికి మనం చూపించాలి. అది మన కులపోల్ని మనం ప్రేమించేది ఏముంది రాదు, ఎక్కడైనా లోకంలో కనపడిద్ది. వాళ్ళకి మనకి సంబంధమే లేదు, ఎక్కడ సహవాసం కూడా లేదు. అయినా వాళ్ళ చూపించే వాత్సల్యతలో ఎవరు కనపడాలి? దేవుని వాత్సల్యత కనపడాలి. దేవుడే కనపడాలి. అది నేర్చుకోవాలి మనం. మన సహాయం చేసేటప్పుడు క్రిస్టియన్సా, మీరు పలానా వాళ్ళ, పలానా ఫెలోషిప్ వాళ్ళ, అయితే ఇగోండి బైబుళ్ళు, అయితే ఇగోండి రగ్గులు డిస్ట్రిబ్యూట్ చేయటానికి వచ్చి అవి కనుక్కొని ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ అది దేవుడి ప్రేమ కాదు అది. అవునండి. కాబట్టి ఆయనగా తెలుసుకోవాలి. ఇక మీదట జీవించేది నేను కాదు, నా యందున్నా క్రీస్తేసే. ఆయనే కనపడాలి ఇక మన జీవితంలో. ఒకసారి నీళ్ళల్లో మునిగి లెగిసిన తర్వాత ఇక మనం కనపడటానికి వీలు లేదు. రాజకీయ నాయకుల్లాగా ఆ మినిస్టర్ గారి బొమ్మ ఒకటి, ఎమ్మెల్యే బొమ్మ ఒక పక్కన వేసుకున్నట్టుగా ఆయన మేము కూడా కొద్దిగా ప్రభావ 20% మహిమ నాకు, 80% మహిమ నీకు అనుకోవటానికి వీలు లేదు. ఇక మనం ఎక్కడ కూడా కనపడటానికి వీలు లేదన్నమాట. అర్థమవుతుందండి? మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన వెంబడిస్తేనే ఆయన కార్యాలు మనలో జరుగుతాయి అన్నమాట. అందుకనే ఇక్కడ చూడండి ఎంత చక్కగా పిలుచుకుంటున్నాడు. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. ఏం చెప్తుందంట? అప్పట్లో ఎలా ఉండిద్ది? ఇప్పుడు లాగానే డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూమ్లు అప్పుడు సరిపోయే కాదు, ఏకంగా కోటలే. ఇలా ఒక కోట, ఉపపత్నికి ఒక కోట, మళ్ళీ ఇంకొకరికి ఇంకొక కోట. సొలొమోను కట్టించాడా లేదా? కట్టించాడు. ఆమెకు ఒక కోట, ఈయనకు ఒక కోటలు ఎందుకండి అసలు? కోట అంటే ఏం లేదు, అనేకమైన గదులు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాయి చూసారా, అట్లా ఉండే అప్పుడు కోటలు అంటే. గదికి ఒక లెక్కన ఉండేవాళ్ళు అప్పట్లో రాజుల దగ్గర. సొలొమోనుకి ఎంతమంది ఉన్నారంట? రౌండ్ ఫిగర్ 1000 మంది అంట. అవునా? అప్పట్లో అట్లా ఉండేది. కాబట్టి ఆమె ఏం చెప్తుందంటే, ఒక రాజుగా ఉండేవాడు ఎక్కడ పడిపోవటానికి అవకాశం ఉందంటే అని ఆ తల్లి చెప్తుందన్నమాట. అర్థమవుతుందండి? స్త్రీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయం తొలగిపోకుండా ఉండినట్లు అని అన్నారు ఇందాక. అవునా? కాబట్టి అక్కడ ఏమైందంటే తొలగిపోయే పరిస్థితి ఉంది. సొలొమోను ఇబ్బంది పడ్డాడా లేదా? ఇబ్బంది పడ్డాడు. కాబట్టి అని చెప్తుంది, నువ్వు ఆ ప్లేస్లో కూర్చున్నావంటే నీకు ఎక్కువగా జరిగేది ఎక్కడ జరగచ్చు అంటే, ఎక్కడంట? స్త్రీల దగ్గర నీకు ఇబ్బంది జరగచ్చు. చదివి ఏంటంట? నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకుము. అర్థమవుతుందండి? మన జీవితంలో కూడా ఇప్పుడు మనం ఒక మంటను ఎలాగ జాగ్రత్తగా వాడుకుంటాం మన జీవితంలో. అవునా? ఒక చాకుని ఎలాగ జాగ్రత్తగా వాడుకుంటాం, ఒక నీళ్ళని ఎలా జాగ్రత్తగా వాడుకుంటాం. ఇప్పుడు అలాగే ఈ జనరేషన్లో మనం ఈ ఫోన్ని ఎలాగా ఉపయోగించాల్సిన రీతిగా ఉపయోగిస్తే దేవుడి జ్ఞానంతో దానివల్ల ఆత్మీయంగా వృద్ధి చెందుతాము. దాన్ని ఉపయోగించడం చేత కాకపోతే ఏమైంది? దానివల్ల నష్టం కలిగి. ఇప్పుడు చాకును కూడా మనం చక్కగా ఉపయోగించుకుంటే చక్కగా కూరగాయలు కట్ చేసుకోవచ్చు, మనకి ఆహారం
తీసుకోవచ్చు. మంటను కూడా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే దాని ద్వారా మనం భోజనం సిద్ధపాటు చేసుకోవచ్చు. కానీ దాన్ని కొద్దిగా మిస్యూజ్ చేసామనుకోండి ఏమైంది, ఇక అది చాలును అని అందంట. ఈ ముందు వచ్చిన వాళ్ళు చూసాంగా, మంట ఏమంది, ఇక చాలు అని అందంట. పక్కన ఏదో అనుకొని ఉంటే దాన్ని తగలబెట్టుకుంటూ వెళ్ళటమే దాని పని. అర్థమవుతుందండి? అట్లాగా జాగ్రత్తగా ఉపయోగించుకోలేకపోతే నష్టం అన్నమాట. కాబట్టి ఆ రాజుకి వచ్చే ఇబ్బందులు ఏమైందంట, స్త్రీల దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. డు నాట్ స్పెండ్ యువర్ స్ట్రెంగ్త్ ఆన్ ఉమెన్ అని రాశారు. ఆ స్ట్రెంగ్త్ అంటే కింద వెల్త్ అని రాశారనమాట, అంటే ధనము. అర్థమవుతుందండి? చాలామంది అట్లా అలవాటు పడి ఏమైపోతారు, రోడ్డును పడ్డ వాళ్ళు లేరా, ఆరోగ్యాలు చెడగొట్టుకున్న వాళ్ళు, కుటుంబాన్ని చెడగొట్టుకున్న వాళ్ళు లేరా, జీవితాన్ని పాడు చేసుకున్నారు అనమాట. పాడు చేసుకున్నారా లేదా? అనేక మంది చాలా ఘోరంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు ఆ సీట్లో ఉన్నప్పుడు నువ్వు ఉండాల్సిన రీతిగా నువ్వు ఉండాలని అంటే నువ్వు కొన్ని తగ్గించి నీకు డిఫెన్స్ అవసరం అన్నమాట. నువ్వు జాగ్రత్త అవసరం. అర్థమవుతుందండి? నువ్వు ఉండాల్సిన రీతిగా ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, నీ బలమును స్త్రీలకు ఇయ్యకును. ఎంతో మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారండి, లేరా? ఎంతో మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారన్నమాట. సంసోన్ పరిస్థితి ఏంటి, అవునా కదా? దేవుడి కృపను బట్టి తన పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటో ముందుగానే తెలియపరిచినప్పటికి కూడా ఆ ఉద్దేశం కొరకు వాడపడలేకపోయాడు. తర్వాత తొలగిపోయాడా లేదా? అట్లాగ అయిపోయింది. ఎందుకని? అంతటి డేంజర్ దాగుంటుంది అనమాట ఆ రిలేషన్లో, ఆ సహవాసంలో అంతటి డేంజరు దాగుండిద్ది. జ్ఞానం లేక కాదు, ఆ సొలొమోనుకి డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచే పొందుకున్నాడు జ్ఞానాన్ని. ప్రసంగి గ్రంథం రాశాడా లేదా? ఈ భూమి మీద ఉన్న సమస్తం మీద ఆయన పరిశోధన చేసి అంతటి జ్ఞానం సొలొమోనుకు ఉంది. అలాంటి జ్ఞానవంతుడు కూడా ఏమైపోయాడు, అది తెలియకపోతే గనక అంతటి నష్టపాలయ్యటానికి అవకాశం ఉందన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి ఆ తల్లి ముందుగానే హెచ్చరిస్తూ ఉంది. అంటే దేవుడు ముందుగానే మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. స్త్రీల విషయాల్లో ఎలాగుండాలి, అర్థమవుతుందండి? ఎంతవరకు ఉండాలి, ఎలాగుండాలి, ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు ముందుగానే మనతో. తర్వాత ఏమంటున్నారు చూసారా? రెండో అంశం గురించి మాట్లాడుతున్నా తల్లి. ఏంటంట, మొదట స్త్రీల గురించి మాట్లాడింది అనమాట. తర్వాత ద్రాక్ష రసం. అనేక మంది చూసారా, నాయకులు ఏమవుతారు, మందుకి బానిస. ఈ లోకంలో ఉండేది ఇప్పుడు కూడా అయ్యే నడుస్తుంది, ఇంకా ఇప్పుడు కూడా అయ్యే నడుస్తుంది అన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, ద్రాక్ష రసము ఇట్ ఈస్ నాట్ ఫర్ కింగ్స్ అని రాశారు ఇక్కడ. ఏంటంట, అది రాజులకి తగదు. ఎందుకని? మరి ఎవరి కోసం అంటే పేదవాళ్ళు తాగటానిక? మరి మంది కనిపెట్టింది ఎందుకు? పేదవాళ్ళు తాగటానిక? మరి రాజులకు తగదంటున్నారు కదా, మరి డబ్బులు ఇవన్నీ ఉండేది వాళ్ళ దగ్గరే కదా. మరి వాళ్ళు తాగటానికి తగదని అంటే ఎందుకని తాగకూడదు అంటారు అసలు? ఇట్ ఈస్ నాట్ ఫర్ కింగ్స్. అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. ఏంటంట, మద్యపాన ఆసక్తి, దాన్ని తాగాలనే ఒక ఆశ, కోరిక, అది రాజులకి తగదు. అర్థమవుతుందండి? మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? రేపు రోజున మనం ఉండబోయేది ఆయనతో పాటు కాబట్టి ఆ నిత్య జీవులో మనకి ఎలా ఉండాలో దాన్ని దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు మనకి. అర్థమవుతుందండి? ఆ మద్యపాన శక్తి రాజులకి, మనం అందరం కూడా ఏమవుతాం రేపు? రాజులైన యాజక సమూహము. కాబట్టి రేపు రోజున మనం ఉండాల్సిన విధానం దేవుడు ముందుగా ఇక్కడ మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? ఆయన బలవంతంగా కాదండి, మన ఫ్రీ విల్తో ఇటు లోకం ఉంటుంది, ఇటు ఆత్మీయత ఉంటుంది. అటు లోకం ఉండగా దాన్ని కాదనుకొని వచ్చి ఇక్కడ మనం ఆత్మీయంగా ఉండటం దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుడు అది కావాలి. అర్థమవుతుందండి? అటు జీవవృక్ష ఫలం ఇచ్చే చెట్టు ఉంటుంది, ఇటు మంచి చెట్టునిచ్చే చెట్టు ఉండేది. అది ఉన్నాను, అది కాదని దీని దగ్గరికి రావాలి, అది నేర్పిస్తున్నాడు దేవుడు మనకి. అది లేదనుకోండి, యువత లోకం లేకపోతే ఇక మిగిలిన ఆత్మీయత కదా, అప్పుడు ఆత్మీయంగా ఉంటాం గొప్ప. అవతల లేదు కాబట్టి ఇక అందరికీ తప్పదు, ఇలాగే ఉంటారు. అవతల లోకం ఉన్నా కూడా నువ్వు అది కాదని చెప్పి వచ్చి నువ్వు ఆత్మీయంగా ఉంటావు. చూసావా? అది మనిషి ఉండాల్సిన విధానం, ఆ కంట్రోల్. పట్టణాన్ని స్వాధీనపరుచుకునేవాడు కన్నా అంట తనను తాను
స్వాధీనపరుచుకోగలగాల. వాడు గొప్పవాడు అంటున్నారు. అర్థమవుతుందండి. మన చుట్టూ ఇవన్నీ రంగుల ప్రపంచం ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా ఆ కంట్రోల్ ఉంటుంది చూసారండి, అది సాధించుకోవాలని మనల్ని మనం పట్టుకోగలిగే వారంగా ఉండాలన్నమాట. లాస్ట్ టైం మెసేజ్ ముందు మెసేజ్ తర్వాత బ్రదర్ చెప్పారన్నమాట. అర్థమవుతుందండి. మనల్ని మనం స్వాధీనంలో ఉంచుకోగలగాలన్నమాట, అది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమని అంటున్నారు, మద్యపానాశక్తి ఎన్నో వచ్చినండి, 4వ ద్రాక్ష రసం త్రాగుట రాజులకు తగదు, అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. తాగిన ఎడల ఏమైందంట, ఎందుకని తగదంటున్నాడు, తాగిన ఎడల వారి కట్టడలను మరుతురు. అది నువ్వు ఒక మనిషిగా ఎలాగుండాలో అది పోగొట్టిద్ది. అది ఏం చేసిద్దంట, ముందు నువ్వు మనిషిగా ఉండటానికి లేకుండా చేసిద్ది, నువ్వు ఒక నిజమైన మనిషిగా ఉండకుండా చేసిద్ది అన్నమాట. అది అర్థమవుతుందండి. ఏం మర్చిపోతాడంట, తాగితే వాచ్లు బాగొట్టుకుంటాడు, డబ్బులు బాగొట్టుకుంటాడు, చెప్పులు బాగొట్టుకుంటారా, తాగబాకరా అని అంటారా, అది కాదంట. అది చేసే నష్టం ఏం చేసిద్దంట, కట్టడలను అంటే వాక్యాన్ని నువ్వు అనుసరించకుండా ఒక మనిషి ఎలాగుండాలో అలా ఉండకుండా చేసి దాని టార్గెట్ అది. అర్థమవుతుందండి. మందు టార్గెట్ ఏంటి, ఆత్మని గురి పెట్టుకొని ఉండిద్ది, దాన్ని నశింపజేయటం దాని టార్గెట్. అర్థమవుతుందండి. దాని గురి ఎట్టు ఉంటుందంట, అది వాక్యాన్ని తండ్రికి దూరం చేయాలి మనిషిని, ఆ ఆత్మని తండ్రికి దూరం చేయాలి, దాని టార్గెట్ అది అన్నమాట. అది ఏదో కొద్దిగా పుచ్చుకుంటాను, అసలు ఎట్లా ఉంటుందో టేస్ట్ చూస్తా అని అంటే, ఒక్కసారి వలలో కాలు పెట్టిన తర్వాత నువ్వు ఇది తెచ్చుకున్నా, ఎంత ఇది తెచ్చుకున్నా అంత లోపలికే పోతాం తప్ప బయటికి రాలేమో. అర్థమైందండి. కాబట్టి దాని టార్గెట్ ఏంటంట, నువ్వు తాగిన ఎడల కట్టడలను మరుతురు. చూసారండి, ఏమైందంట, దీనులకు అన్యాయం చేస్తావు. లెమూయేలు రాజు, నువ్వు దాని జోలి పోయావంటే దీనులకు న్యాయం చేయాల్సిన నువ్వు అన్యాయం చేస్తావు. ఇందాక ద్వితీయోపదేశకాండంలో 17 ఏం చేసాం, నువ్వు ఆ సింహాసనం ఎక్కగానే నువ్వు ఇమ్మీడియట్గా చేయాల్సిన పని వాక్యం తీసి నీ దగ్గర పెట్టుకోవాలి. నువ్వు ఆ ధర్మం నుంచి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకుండా, అంటే ఆ సింహాసనం మీద కూర్చున్న వాడు ధర్మంగానే ఉండాలి. ఆయన సింహాసనానికి నీతి న్యాయం అనేది ఆధారంగా ఎట్లయితే ఉంటుందో, నీ సింహాసనానికి కూడా నీతి న్యాయమే ఆధారంగా ఉండాలి. దీనులకి అండగా రాజు ఉండాలి, వాళ్ళకి జరగాల్సిన న్యాయము జరిగించాలి. అంటే ఇప్పుడు అధికారులేగా, ఇప్పుడు రాజు కాదు, ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంటే రాజు. గవర్నమెంట్ ఎవరి కోసం అండగా ఉండాలి, పేదలకి ఏదైతే జరగాల్సిన న్యాయం జరిగించడానికే గవర్నమెంట్ అనే పదం ఉంది. అర్థమవుతుందండి. గవర్నమెంట్ అనే పదం ఈ పేదల అవసరతల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలవటానికే గవర్నమెంట్. కాబట్టి నువ్వు కూడా సింహాసనం మీద ఒక రాజు అనేది ఎవరంటే పేదలకి, దీనులకందరికీ న్యాయము చేకూర్చేవాడుగా నువ్వు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు న్యాయంగా ఉండాలి. అర్థమవుతుందండి. తర్వాత దీనులందరికీ న్యాయం చేసేవాడు ఉండాలి. అది ఏం చేసిద్ది అంటే, నువ్వు దాని జోలి పోయావంటే నీకు అసలు ఆ న్యాయం అనేది నీ కళ్ళకు కనపడకుండా ఏం చేసిద్ది, నీ కళ్ళను మూసేసిద్ది అన్నమాట. ఒక రాజు ఎలా ఉండాలో అది నీకు కనపడకుండా, నీకు తెలియకుండా నీకు మత్తుని కలగజేసిద్ది. నీకు మత్తు కలగజేసినప్పుడు ఏమైంది అంటే నువ్వు న్యాయం ధర్మం అనేది మర్చిపోతావు. ఇక నీకు కనపడదు, నీ కళ్ళ ముందు బాసికంగా అది కట్టబడి ఉండదు అన్నమాట. ఇక అర్థమవుతుందండి. అప్పుడు ఏమైంది, ఇక అది నిన్ను నడిపిద్ది. ఇంకా దాని గురేంటి, దాన్ని ఎవరు తయారు చేశారు, లోకంలో ఉంది అది. ఈ లోకంలో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవగ్రంథం అవి తండ్రి వలన కలిగినవి కావు. కాబట్టి ఇది అపవాది చేత వాడబడే ఆయుధం అన్నమాట. దాని గురి వేరు, దాని లోపల విధి విధానాలు వేరు. అర్థమవుతుందండి. కాబట్టి అదేం చేసిద్దంట, నువ్వు చేయాల్సిన న్యాయం చేయకుండా చేసిద్ది. మీరు ఆలోచించండి, ఒకసారి కట్టడలో న్యాయం లేకుండా, అది బాసికంగా కలిగి లేకుండా ఉండే రాజు పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటుంది? నువ్వు అది ఒక గ్లాసు పుచ్చుకోగానే ఆ న్యాయ విధులు నీ ముందు నుంచి తొలగిపోతే ఆ దీనుల వైపు నీ దృష్టి అసలు పోదు, పోకుండా అది చూసుకుంటూ ఉండిద్ది అనమాట. అర్థమవుతుందండి.
దీనుల వైపు నీ దృష్టి పోకుండా, నువ్వు ఎప్పుడైతే ఆ మద్యపానం జోలి పోకుండా ఉంటావో, నీ దృష్టి ఆ న్యాయ విధులే నీకు బాసికంగా కలిగి ఉంటావో, ఆ దీనుల మీదనే నీ కనుదృష్టి ఉండిద్ది అనమాట. నువ్వు ఎప్పుడైతే ఒక గ్లాసు పుచ్చుకోగానే నీ ముందు నుంచి ఆ న్యాయ విధులు తొలగిపోతే, ఆ దీనుల వైపు నీ కన్నులు పోవు. ఇంకా ఒక రాజు ఉండకూడని రీతిగా నువ్వు ఇంకా ఉంటావు అని ఆ తల్లి చెప్తుందన్నమాట. అర్థమవుతుందండి? మనం కూడా పిల్లల్ని ఊరకనే పెంచేసి సొసైటీలోకి అట్లా వదిలేసామనుకోండి, వాళ్ళ లోపల వాక్యం లేకపోతే, విధి విధానాలు లేకపోతే, వాక్యాన్ని అనుసరించడమే నా జీవిత విధానం అనేది వాళ్ళు నేర్చుకోకుండానే వాళ్ళని సొసైటీలోకి పంపేసామనుకోండి, ఏమైంది? స్వాభావికంగా ఉండే ఒక మూర్ఖుని మన సొసైటీలోకి అలా వదిలినట్టే ఎంత నష్టం జరిగిద్దండి. దాన్ని కూడా చూసాంగా. ఒక మూర్ఖుడు సొసైటీలో ఏమవుతాడంట, తనను తాను దహించుకుంటానే ఏమవుతాడు? ఆ మూర్ఖత్వంతో ఒక మాట మాట్లాడంగానే రేపు దానికి లెక్క చెప్పాలా లేదా? అది నరకానికి తీసుకెళ్ళి ఆ మూర్ఖత్వంతో ప్రవర్తిస్తాడా లేదా? ఆ ప్రవర్తనకు లెక్క చెప్పాలా లేదా? రేపు తను అంటే ఆత్మీయంగా తను దహించుకుంటానే ఆ మాట మాట్లాడినప్పుడు ఏమైంది? అవతరాలు కూడా నేర్చుకుంటారు. ఆ ప్రవర్తన ప్రవర్తించినప్పుడు ఏమైంది? అవతరాలు కూడా నేర్చుకుంటారు. దాన్ని అంటే తాను దహించుకుంటా అవతలని దహించుకుంటా వెళ్తూ ఉంటాడు ఒక మూర్ఖుడు. అర్థమైందే? ఏమంటంట మూర్ఖుడి జీవిత విధానం ఏంటి? తను జీవపు ఓట కాదు, మరణపు ఓట. తనకు మరణాన్ని తెచ్చుకుంటా అట్ ద సేమ్ టైం అవతరాలకు కూడా మరణాన్ని తీసుకొస్తాడు. కానీ నీతిమంతుడి జీవితం ఎట్లా ఉంటుంది? జీవపు ఓట. తన మాట వల్ల తనకి జీవాన్ని కలిగించుకుంటూ ఉంటాడు, అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళకు కూడా జీవాన్ని కలిగిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి మనం అది చూసుకోవాలి జాగ్రత్తగా. దేవుడు మనకి తెలియపరుస్తున్న మాట అనమాట. అది అర్థమవుతుందండి. డబ్బులు అయిపోతాయి, లేకపోతే అది అయిపోతాయి, ఇది అయిపోతాయి కాదండి. దాని టార్గెట్ అది కాదు. మనకు కనపడతాం అట్లా కనపడిద్ది. ఒరే వస్త్రాలు చినిగిపోతాయిరా, తాగితే కింద పడతావురా, బట్టలు చినిగిపోతాయిరా, డబ్బులు అయిపోతాయిరా, లేకపోతే ఇంటికి వచ్చి గొడవ ఆడుకుంటా, అది కాదు. దాని టార్గెట్ ఏంటి? తండ్రికి శాశ్వతంగా ఆత్మను దూరం చేయటమే దాని టార్గెట్ అన్నమాట. దాన్ని గురి కలిగి పనిచేస్తూ ఉంటుంది ఆ మందు. అర్థమవుతుందండి? కాబట్టి దాని జోలి మనం పోకూడదు. అది ఎలా ఉంటుంది? ఇదే సామెతల్లో నేర్చుకున్నాంగా. మందు ఎలా ఉంటుందంట? అది తలతల్లాడుకుంటా ఉండిద్దంట. అర్థమవుతుందండి? కానీ చివరికి అది ఎట్లా ఉంటుందంట? విషసర్పం ఎలాగైతే కాటేసిద్దో నిన్నది అలా కాటు వేసింది. ఆ జ్ఞానం ఆ తల్లి ఎలాగైతే చెప్తుందో, ఈ పిల్లలు ఎదిగక ముందే మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మన పిల్లల్లో నింపుతామో వాళ్ళకి ఆ సీసాలు ఏం కనబడతాయి? ల్యాబ్లో ఉంటుంది చూసారా? ల్యాబ్లో టెస్ట్ ట్యూబుల్ లాంటి వాటిలో పాములు పెట్టి ఉంచుతారు బయాలజీ ల్యాబ్కి వెళ్తే. అవునా? అట్లా వాళ్ళకి ఆ తలతలలాడే సీసాలు ఏం కనపడిద్ది? విష సర్పం కనపడతా ఉండిద్ది. వేసే లోతైన పోయి అందంగా తయారయ్యి ఉండి వేరే దృష్టితో వేరే ఆలోచన కలుగున్నాం చూసినప్పుడు అక్కడ లోతైన గొయ్యి శుభ్రంగా టక్కి చేసుకొని డ్యూటీకి పోకుండా ఎన్ని బస్సులు వస్తున్నా కానీ వదిలిపెట్టి ఆడే ఉంటున్నాడంటే ఏముంది అక్కడ? లోతైన గొయ్యి ఉంది. అది పురుషుడైనా స్త్రీ అయినా. ఆ దేవుని జ్ఞానం ఉన్నప్పుడు ఏమైందంటే పిల్లలు ఇవన్నీ తెలుసుకుంటారు. ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు ఆ వాక్య సారాంశాన్ని వాళ్ళ హృదయాలను ఎప్పుడైతే పెట్టుకుంటారో, శ్రద్ధ పెట్టి ప్రతిరోజు వాక్యం చదవాల్సింది దానికి పిల్లలు. అర్థమవుతుందండి? ఎప్పుడైతే దాన్ని కలిగి ఉంటారో వీళ్ళు ఈ లోకంలో వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళకి హాని చేసేవి ఉన్నాయో వాళ్ళకి ముందుగా తెలుస్తూ ఉంటుంది. అది జ్ఞానం అంటే. అందుకోసం సామెతలను చదవమంటారు. బట్టి సారాంశం ఆడ వదిలిపెట్టి ప్రతి వచ్చినాన్ని బట్టిన ఉపయోగం ఏమీ లేదు. ఆ సారాంశం బ్రతికించింది అనమాట పిల్లల్ని. అవునండి? మనం ఎంతవరకు కాపలాగేస్తాం? తల్లిదండ్రులు ఇంట్లో వరకేగా. వాడు కాలేజీకి పోయేటప్పుడు, వాడు కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి చోట వాళ్ళని కాపాడేది ఎవరు? వాక్యం. వాక్య సారాంశం. వాక్యం అయి ఉన్న దేవుడు వాళ్ళని కాపాడుతాడు. ఆయనే ఆశ్రయదుర్గం. అవునా? కాబట్టి తర్వాత ఏమంటున్నారు ఇంకా? ప్రాణము పోగుచున్న వానికి మద్యము నీయుడు, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయుడు. చూసారు ఇక్కడ ఏమనుంది? 5వ వచనంలో ఏమనుంది? దే డ్రింక్ అండ్ ఫర్గెట్ వాట్ హ్యాస్ బీన్ డిక్రీడ్. ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో దాన్ని వాళ్ళు మర్చిపోతారంట. మందు తాగినప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ఏం చేస్తారు? మర్చిపోతారు. అండ్ డిప్రైవ్ ఆల్ ద అప్రెస్డ్ ఆఫ్ దేర్ రైట్స్ అని అంట. అంటే అణిచివేయబడ్డ వాళ్ళకి జరగాల్సిన న్యాయం అనేది జరగకుండా చేస్తారన్నమాట. ఎవరు? ఈ మందు తాగేవాళ్ళు. అర్థమవుతుందండి? అలాంటి నాయకుడు ఉంటే కనుక ఏంటి? మందు అలాగ పనిచేసిద్ది. నువ్వు అణిచివేయబడ్డ వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం ఎవరు జరిగించాలంట? ముందు వచనాల్లో చూసినప్పుడు
మనమే జరిగించాలి. అర్థమవుతుందండి? ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారో, ఈ కాలనీలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవసరతలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ బాధ్యత ఎవరికి ఇచ్చారు? మనకే ఇచ్చారు. కంపల్సరీగా వాళ్ళని చూడాల్సిన బాధ్యత మనదే. మనం ఏదో చేయకూడదు ఎక్స్ట్రాగా ఏమి చేస్తున్నట్టు కాదు. ఒక మనిషి తోటివాడు అవసరతల్లో ఉన్నవాడిని ఖచ్చితంగా చూడాల్సిందే. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా బ్రదర్ ఏమంటున్నారు, మత్తయి వార్త 25:35 ఏమని ఉంది? నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టావు. ఎప్పుడు ప్రభు నువ్వు ఆకలిగా ఉన్నానంటే, నీ చుట్టూ అలుపులు అవసరతల్లో ఉన్న వాళ్ళు ఆకలిగా ఉంటే నువ్వు అన్నం పెట్టావు కదా అన్నాడు. అంటే అది మనిషి ఉండాల్సిన విధానం అన్నమాట. అది నువ్వు మనిషిగా ఉంటే రేపు నిత్య జీవంలో ఉంటావు. దప్పికున్న వారికంట దాహం తీరిస్తే, అంటే నీ చుట్టూ నా చుట్టూ ఉండే అల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరతల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత అది. ఒక మనిషి ఉండాల్సిన విధానం అది. మనమేం ఎక్స్ట్రాగా చేస్తున్నట్టు కాదు. అర్థమవుతుందండి? అట్లా అనమాట. కాబట్టి తర్వాత ఏమంటున్నారు? అప్పుడు ద్రాక్షారసాన్ని ఎట్లా వాడేవాళ్ళు? ఒక వైద్యంగా వాడేవాళ్ళు అనమాట. ఒక వైద్యంగా వాడేవాళ్ళు. అర్థమవుతుందండి? ద్రాక్షారసం ఒళ్ళు నొప్పుల గురించి కావచ్చు, దీనికి కావచ్చు, వైద్యం. ఇప్పుడు మనం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాంగా, అవునా? నాకు నిద్ర సరిపోతే, నాకు నిద్ర తక్కువగా ఉంటే నాకు గ్యాస్ ఫామ్ అవుతూ ఉండేది. అప్పుడు నాకు తెలిసేది కాదు. నిద్ర సరిపోతే కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది అని నాకు తెలియదు. అప్పుడు ఇక్కడ లోకల్ ఎక్కడో చూపించినా కానీ తెలియట్లేదు. అప్పుడు ఒకసారి ఇక్కడ విజయవాడలో మంచి డాక్టర్ గారు కృష్ణ గ్యాస్ట్రాలజీ అని ఉంది, అక్కడికి వెళ్తే ఆయన నాకు నిద్ర ట్యాబ్లెట్లు ఇచ్చాడు. నాకు తెలియదు. ఈ తర్వాత వేసుకుంటుంటే చక్కగా నిద్రపోతున్నా. ఆ నిద్రపోతున్న దగ్గరించి నాకు గ్యాస్ ఫామ్ అవ్వట్లేదు. అప్పుడు తర్వాత మా బావగారు చూసి చెప్పారు, ఈ నిద్ర ట్యాబ్లెట్లు నీకు నిద్ర సెట్ అయిన తర్వాత వేసుకోబాక, కంటిన్యూగా ఎక్కువ వేసుకోబాక. అప్పుడు దాకా నాకు తెలియదు. నిద్ర మాత్రలు వేసుకోకూడదు ఎక్కువ నాకు తెలుసులే, కానీ ఈ నిద్ర మాత్రలు నాకు తెలియదు. చూసారా ఆయన దేనికి ఇచ్చాడు? సెట్ చేయడానికి, ఆరోగ్యం సెట్ చేయడానికి ఇచ్చాడన్నమాట. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈ నొప్పులుగా ఉంటే అట్లా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు. మామూలు ద్రాక్షారసం, కుళ్ళిన ద్రాక్షారసం కాదు, అది వేరు. మళ్ళీ అదేది ఇప్పుడు చెప్పారు చూసారా, అట్లాంటిది అనమాట. అది వైన్ అని బీర్ అని ఇచ్చారు చూసారా. నాట్ ఫర్ రూలర్స్ టు క్రావ్ బీర్ అని ఇచ్చారు. బీర్ అని అంటే ఏంటి? ధాన్యాలు ఇవి ఉంటాయి చూసారా, ఏమంటారు వాటిని? బార్లీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కొల్లబెట్టి తయారు చేస్తారన్నమాట. అది బాగుంటే ఆరోగ్యం, కొల్లబెట్టినప్పుడు ఏమైంది? పాడైపోయింది, మత్తును కలిగించింది అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ? మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసమునియుడి, వారు త్రాగి తమ పేదరికమును మరుతురు. ఇక్కడ పావర్టీ అని అంటే వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో దాని నుంచి వాళ్ళు రిలీఫ్ అవుతారు. వాళ్ళ కొరికి వాళ్ళే, కానీ నువ్వు మత్తుడుగా ఉండటానికి, దాన్ని కొల్లబెట్టి తీసుకోవటానికి వీలు లేదు అని అంటున్నారు అనమాట. అర్థమైందండి? అది వైద్యం కొరకు వాడేవాళ్ళు అప్పట్లో. తర్వాత ఏమంటున్నారు? చూసారా అండి? ఆ పెయిన్స్ కావచ్చు, లేకపోతే అది ఏమైంది? తొలగిపోయింది అనమాట. పోతాయా లేదా? కాబట్టి అవి తలుచుకోకుండా ఉంటారు. అయ్యి ఆ పెయిన్ వాళ్ళకి భరించాల్సిన అవసరం ఉండదు అని అంటున్నారు. తర్వాత అది ఆరోగ్యానికి మంచిది అనమాట. ఇప్పుడు యేసయ్య కూడా ఏం చేశారు? కనాన్లో పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే ద్రాక్షారసం ఇచ్చారా లేదా? అది ఆరోగ్యానికి మంచిది, ఆర్గానిక్ ఫుడ్ అనమాట. ద్రాక్షారసం అనేది గ్రేప్ జ్యూస్, దానివల్ల చాలా మేలు ఉంటుంది ఆరోగ్యానికి. తర్వాత ఏమంటున్నారు? అది రాజు ఏం చేయాలంట? నువ్వు ఇటు జోలి పోబాక, స్త్రీల దగ్గర, నువ్వు మద్యపానం దగ్గర ఏం చేయకూడదు. నువ్వు దాని మీద ఆసక్తి నువ్వు ఉంచొద్దు. అవి నీకు హాని చేస్తాయి. నువ్వు ఉండాల్సిన రీతిగా నీకు లేకుండా చేస్తావు. నీ వల్ల ఉదయకేమి, ఒక్కసారి నువ్వు ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత ఇక నీదేం ఉండదు. నడిపేది ఏంటంట? అదే నడిపిద్ది, మద్యమే నడిపిద్ది నిన్ను. అర్థమవుతుందండి? అంత పెద్ద సొలొమోను కూడా ఏమయ్యాడు? నీ హృదయం తొలగిపోవటానికి అవకాశం ఉంది అని చెప్పాడు. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకో విషయం ఏం చెప్తుంది అంటే స్పీక్ అప్ ఫర్ దోస్ హూ కెనాట్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. అణచివేయబడ్డవారు ఎవరు ఆలకిస్తారండి? ఎవరైనా ఆలకిస్తారా? మనం పోయి నాయకుల దగ్గర మాట్లాడతా ఉండిద్దా అవకాశం? రానిస్తారా? అసలు రానిరు. అవునా? పోనీ ఎవరన్నా డబ్బున్న వాళ్ళ దగ్గర వీళ్ళు మొరపెట్టుకుంటే వాళ్ళు వింటారు? అసలు దగ్గరికి కూడా రానిరా. కాబట్టి వాళ్ళందరి తరపున నువ్వు న్యాయం తీర్చేవాడిగా ఉండాలి. ఒక రాజు అంటే సింహాసనం ఎక్కిన తర్వాత
దీనులకు అండగా ఉండాలి, వాళ్ళకి న్యాయం తీర్చేవాడికి ఉండాలి, వాళ్ళకి జరగాల్సిన న్యాయం నువ్వు చూడాలి. నువ్వు ఎప్పుడైతే ఇటు జోలి పోతావో నీ కన్నులు కప్పబడతాయి అని అంటున్నాడు. కాబట్టి మాట్లాడలేని మగవారు అని అంటే ఎవరు? వీళ్ళు దీనులు అన్నమాట. అర్థమవుతుందండి? న్యాయం మొరపెట్టుకోలేకుండా ఉంటారన్నమాట. కాకపోతే వాళ్ళకి న్యాయం జరగాల్సింది ఉండేది. వాళ్ళందరినీ నువ్వు ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ఏం చేయాలి? కలెక్టర్ని ఎందుకు పెడతారు చెప్పండి? కలెక్టర్ ఆ కాలనీలో ఉన్న అవసరతలు ఏంటి, దాని మీద కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకు రోడ్లు కావాలా, డ్రైనేజ్ కావాలా, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అసలు అక్కడ, వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి దాన్ని అధికారుల దృష్టికి కలెక్టర్ తీసుకొచ్చి ఇంత ఫండ్ అయిద్దండి, అక్కడ ఇంత అవసరం ఉంది అనేది మొత్తం కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది కలెక్టర్ ఆ జిల్లా మీద. ఆ అవసరతని ఆ పైన ఉన్న అధికారికి అప్పగిస్తారు. అప్పుడు ఇది ఏం చేస్తారంటే దానికి ఫండ్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడైతే ఏం చేస్తారు? సగం నొక్కుతారు, సగం నాసిరకం చేస్తారు. 3 సంవత్సరాలు రావాల్సిన రోడ్లు 6 నెలల్లో మొత్తం పోతాయి. అవి పోయే లోపలే ఫోటోలు తీసుకుంటారు, మొత్తం ప్రచారం చేసుకుంటారు. లేదని ఛానల్లో 7వ నెల నుంచి మళ్ళీ ఆ గుంటలోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? కలెక్టర్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పైకి, వాళ్ళు ఇచ్చిన నాణ్యత ప్రకారం వాళ్ళు దానికి ఏం చేస్తారు? 6 కోట్లు డబ్బులు రిలీజ్ చేస్తారు. ఇది 6 కోట్లు పెట్టి ఆ నాణ్యతతో రోడ్లు వేసారు అనుకునే 3 సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఇది ఏం చేస్తారు? పైన ఆయన 1.5 లేపుతాడు, తర్వాత ఆయన కింద ఆయన 50 లేపుతాడు, ఆయన కింద ఆయన అట్లా జౌంది లెవెల్ వచ్చి రోడ్డు కాంట్రాక్టర్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? 25% వస్తాయి. మరి ఆయన ఏం చేయాలి? నొక్కదా లేదా? ఆ దీనుల జీవితాల మీద చేతులు పెట్టినట్టే. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ జోలి పోతే వాళ్ళ తరపున దేవుడు ఉంటాడంతే. అవునా? నువ్వు అనుకుంటున్నావేమో, అరే వాడు వెనకాల ఎవడు లేక వాడి మీద హోటనే బాగుతారా మనం ఒంటికాల మీద. ఎవడు లేని వాళ్ళ దగ్గర ఆయన ఉంటాడని గుర్తుపెట్టుకోవాలి, అది దేవుడి జ్ఞానం. అవునా? ఎవరు లేరు వాడి తరపున వాడిని ఓటనే మోసం చేయొచ్చు, అడిగేవాడు కూడా లేరు, వాళ్ళ తరపున కేసు పెట్టేవాళ్ళు కూడా లేరు అని అంటే అసలు ఆయన ఉన్నాడు వాళ్ళ తరపున అని చెబుతున్నాడు దేవుడు. అంతేనా కాదా? అది కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందుకని ఏమంటున్నాడు? అట్లాగా దానికోసం ఒక రాజు నిలబడాలన్నమాట. అర్థమవుతుందండి? దిక్కు లేని వారి కోసం రాజు నిలబడాలి. వాళ్ళ కొరకు నువ్వు నోరు తెరువు, న్యాయం కోసం నోరు తెరవాలన్నమాట. ఇంకా అంటున్నారు న్యాయంగా తీర్పు తీర్చుమో. నువ్వు ఎప్పుడైతే ఈ రెండింటి విషయాలు జోలి పోయావంటే నువ్వు న్యాయంగా తీర్పు తీరుద్దాం అనుకున్నా కానీ అది నీ వల్ల అవ్వదు. ఆ రెండింటి జోలి పోయినప్పుడు అక్కడ రూల్ చేసేది నువ్వు కాదు ఇంకా. అవునా కదండి? అక్కడ రూల్ చేసేది నువ్వు కాదు, ఇంకా వేరే వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు అక్కడ. అదనమాట. వాళ్ళు అక్కడ ఏంటి? అన్యాయము జరిగిద్ది. అందుకనే వాడు జోలు పోబాక అంటున్నాడు. మనకు కూడా చెప్తున్నారా లేదా ఈ మాటలో? మనకు కూడా చెప్తున్నారు. లోకంలో ఎక్కువగా ఇదే నడుస్తూ ఉంటుంది. ఎలక్షన్ వస్తే సీసాలే ప్రవహిస్తూ ఉంటుంది అంతే. ఇక ఎందుకని? ఆలోచించి ఓటేయకూడదండి. ఏంటంట? ఆలోచించకుండా మైండ్ బ్లాక్ చేయండి రా. ఇంటికి 4 ఇవ్వండి అంటారు. ఇంటికి 4 ఇస్తే 4 తీసుకున్నారు అనుకోండి, ఇక మైండ్ పనిచేయదు వాళ్ళకి. ఏం చేస్తారు? అన్యాయానికి ఓట్లు వేసేస్తారు. మనం అన్యాయస్తులం కాబట్టి వాళ్ళు న్యాయంగా ఆలోచించకూడదురా, ఇంటికి 4 ఇవ్వండి అంటారు. అవునా? నోటు కళ్ళకి ఊపుతారు ఇట్లాగా. అవునా కదా? మనకు 2-3 సార్లు అనగా స్ప్రోగోలు పోతాం మనం. ఏమైతే నోటు 2000 రూపాయల నోటు ఇట్లా అనగానే 4-5 సార్లు కళ్ళ ముందు అనగా మనం స్ప్రోగోలు పడిపోయి నీతి న్యాయం అని తాగుబోతావు ప్రేమ వచ్చేసిద్ది. వాళ్ళు ఇదేదిరా మనకి, ఈయన ఇచ్చాడురా మనకి, ఇచ్చాడు కాబట్టి తీసుకున్నప్పుడు న్యాయంగా ఓటేయాలరా అని ఏం చేస్తాం? న్యాయంగా ఓటేయాలి. ఎవడైతే డబ్బులు పంచి పెడతాడో వాడికి పోయి ఓటేసి వచ్చి నేను న్యాయం అవుతుంది అనుకోని రేపు అల్లాడిపోతూ ఉంటారు 5 సంవత్సరాలు. అవునా కదా? కాబట్టి మనం అది చూసుకోవాలి. ఏమంటున్నారు ఇంక ఇక్కడ? న్యాయం వైపు నోరు తెరవాలంటారు. మనం కూడా అంతే ఉండాలి. ఒరే వాడు మనోడు రా, మన కుటుంబస్తుడు రా, మన రక్త సంబంధికుడు రా, మా అబ్బాయే రా, ఏకంగా వాడు చేయలేదని చెబుదాంరా, ఎస్ఐ గారికి ఫోన్ చేద్దాంరా అనొచ్చా? అట్లా అనొచ్చా? బైబిలేరా, అబ్బాయిని కాపాడుకోవాలరా అని అంటే ఆ ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో నువ్వు నేర్చుకోవాల్సింది నేర్పుతాడు ఆయన. నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి అప్పుడు కొత్త దారి ఒకటి తయారైపోయి నీకు ఎప్పుడైతే ఆలోచన మైండ్లో పడిద్దో నీకు కొత్త దారి ఒకటి ఏర్పాటు చేస్తాడు ఆయన. నువ్వు ఈ దారి గురించి వెళ్తే నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు మీ అబ్బాయి నేర్చుకుంటారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఫోన్ పట్టుకుంటావో చేయటానికి నీకు కొత్త దారి ఏర్పడిపోయింది.
ఆ దారి గుండా వెళ్తేప్పుడు ఆ పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పుడు రే చేయకూడదురా మనం అట్టగా అనేది నేర్చుకుంటాం మనం అసలు. తర్వాత ఏమంటున్నారు? దీనులకును ఆ, శ్రమపడు వారికిని ఎన్నోదమ్మా? 9వ వచనం. దీనులకును ఆ, శ్రమపడు వారికిని ఆ, దరిద్రులకును ఆ. న్యాయం జరిగింపుము. రాశారా లేదా? ఎక్కడ రాశారు? హృదయాల మీద రాసుకుంటే బ్రతుకుతాం మనం. అర్థమవుతుందండి? కాబట్టి ఎవరు పెట్టబాకరా, బాక్స్లో పెట్టి ఎవరు పెట్టబాకు, 3 గులాబ్ జాములు పెట్టాను నువ్వే తిన, అవి కాదు మనం చెప్పాల్సింది ఇవి చెప్పాలి. అర్థమవుతుందండి? ఏంటంట మరలా ఒకసారి అది దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయం జరిగింపుము అని అంటున్నాడు. స్పీకప్ అండ్ జడ్జ్ ఫెయిర్లీ, ట్రాన్స్పరెంట్గా వాక్యాన్ని నీ ముందర పెట్టుకొని పేదవాళ్ళకి జరగాల్సిన న్యాయం, దీనులకు జరగాల్సిన న్యాయం నువ్వు జరిగించు నా కుమారుడా అని అంటుంది. డిఫెండ్ ద రైట్స్ ఆఫ్ ద పూర్ అండ్ నీడీ, పేదవాళ్ళకి అవసరతల్లో ఉన్న వాళ్ళకి జరగాల్సిన న్యాయం నువ్వు జరిగించు అని చెప్తుంది. పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి అదే నేర్పాలన్నమాట. నీతిగా న్యాయంగా ఉండాలి. రేపు మనం ఒక దినాన లేకపోయినా వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కడికి పోయినా నీతి న్యాయం చెలరేగిపోతూ ఉంటారు. ఇక అంతే, దేదీప్యమానంగా 4K లాగా LED లాగా వెలిగిపోతూ ఉంటారు. అవునా కదా? అదనమాట మన టైం పీరియడ్లో దేవుడు ఏదైతే మనకు అప్పగిచ్చాడో దాన్ని మనం చక్కగా చేసేవారంగా ఉండాలి. వాక్యం చదువుతూ ఉంటే మనకు బలం వచ్చింది, మనల్ని మనం ఉపేక్షించుకునే బలం వచ్చింది అనమాట. అర్థమవుతుందండి? మన కుడి పక్కన, ఎడం పక్కన, ముందు పక్కన ఎలా గాలినాళ్ళు గొప్ప చేసుకుంటూ ఉన్నా సరే మనల్ని మనం తగ్గించుకునే బలం వచ్చింది అనమాట. వాక్యం చదువుతూ ఉంటే ఆ బలంతోనే మనల్ని మనం ఉపేక్షించుకోగలుగుతాం. మనల్ని మనం ఉపేక్షించుకుంటే చాలు, ఆయన మన తరపున యుద్ధం జరిగించి జయాన్ని అప్పగిస్తారన్నమాట. కాబట్టి ఆ తల్లి ఎలాగైతే లెమ్మీయులకు చెప్తా ఉందో చక్కగా దేవుడు మనకు కూడా ఆ మాటనే చెప్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం ఎక్కడైతే ఉంటున్నామో అవసరతల్లో ఉన్న వారి పట్ల మన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా ఉండాలన్నమాట. ఆ దేవుడి కృపను బట్టి మనం చేయాల్సింది దేవుడి ప్రేమల క్రియల్లో మనం అందరం కూడా కనపరచాలి. దేవుడికి మహిమ.